మిథున రాశి మృగశిర 3, 4 పాదాల్లో జన్మించిన వారు, ఆరుద్ర 4 పాదాల్లో జన్మించిన వారు, పునర్వసు 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారందరిది కూడా మిథున రాశి అవుతుంది. జన్మరాశి మిథున రాశి అవుతుంది. జన్మరాశి అంటే చంద్రుడు మనం జన్మించినప్పుడు చంద్రుడు ఏ రాశిలో ఉంటాడో అది వాళ్ళ జన్మరాశి అవుతుంది. ఈ మిథున రాశికి అధిపతి బుధుడు. బుధుడు అంటేనే మనకి తెలుసు సౌమ్య గ్రహం, చక్కగా తెలివితేటలు, ఇంటెలిజెంట్, గణితం వీటన్నిటి కూడా బుధుడు కారకత్వం వహిస్తాడు. ఈ మాసంలో అక్టోబర్ మాసంలో గోచార గ్రహాలు గమనించిన మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ మాసంలో ముఖ్యంగా మీకు శుక్ర, రాహు, కేతువుల్లో సుఫలితాలు ఇస్తున్నారు. గురువు అర్ధశుభాన్ని ఇస్తున్నాడు. అంటే ఈ మాసం మొత్తం మీద చూసినప్పుడు మీకు ఏంటంటే వృత్తిపరంగా ఎవరైనా వృత్తి ఉద్యోగాల వాళ్ళు కొంచెం పనిభారం పెరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. అలాగే ఆర్థికంగా విషయాల్లో కానీ కొంచెం అనవసరం వస్తువులు కొనటం, కొన్ని ఖర్చులు ఎక్కువ అయ్యే ప్రమాదం కూడా ఈ మాసంలో మీకు ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ పని భారం తగ్గించుకోవడం కోసం ముందు నుంచే ప్లాన్ చేసుకోవడం ఒకటి, ఖర్చులు నియంత్రించుకోవడం అంటే అనవసరమైన వస్తువులు కొనకుండా ఉంటాం కొంచెం నియంత్రించుకుంటే కనుక ఈ మాసం అంతా మీకు ఆర్థిక లోటు లేకుండా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఈ మాసంలో ఏంటంటే వీళ్ళేంతవరకు చిన్న విషయానికి రియాక్ట్ అవ్వటం కానీ, షార్ట్ టెంపర్ కానీ, క్షణిక ఆవేశం ఇలాంటివి ఉండే అవకాశం ఉంది. కాబట్టి చాలా మటుకు ఎవరేమన్నా ఏ విషయం విన్నా మీరు ఇమీడియట్గా రియాక్ట్ అవ్వకుండా కొంచెం సంయమనం పాటిస్తే చాలా మటుకు సమస్యలు తగ్గడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే 5, 6, 7, 8, 9, 10 తేదీల మటుకు చాలా మటుకు ఈ మాసం అంతా అనుకూలంగా ఉన్నాయి. ఆరోగ్య విషయంలో ఈ మాసంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి మొదటి నుంచే ప్లాన్ చేసుకోండి. ఏ చిన్న సమస్య వచ్చినా కూడా నిర్లక్ష్యం చేయకుండా ఎమ్మెల్యే డాక్టర్ని సంప్రదించడం, సైన్కి మందులు వేసుకోవడం, దీర్ఘకాలిక మందులు వేసుకునే వాళ్ళు మర్చిపోకుండా మందులు వేసుకోవడం, కొంచెం ఇలాంటివి చేస్తే మనం ఆరోగ్య సమస్యను చాలా వరకు తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా ఈ మాసం అంతా ప్రయాణాలు కానీ అలాంటివి ఏమైనా ఉంటే కొంచెం వాయిదా వేసుకో. 14, 22, 23 ఈ తేదీల్లో మటుకు ప్రయాణాలు ఉన్నా, ఇంపార్టెంట్ పనులు ఉన్నా కొంచెం వాయిదా వేసుకోవడం మంచిది. ముఖ్యంగా ఏంటంటే మీరు నిర్లక్ష్యం ధోరణి కానీ, అతి కోపం రావటం వల్ల కానీ సంబంధ బాంధవ్యాలు దెబ్బతినే అవకాశం ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మీరు ఒకసారి సంబంధాలు చెడిపోయాయి అనుకోండి, మళ్ళీ వాటిని ఎంత మనం వెళ్ళిచ్చినా కూడా తిరిగి కొనలేం. కాబట్టి ఇక్కడ మటుకు మీరు చాలా మటుకు వీళ్ళకు సంయమనం చాలా మటుకు పాటించాలి. అనవసరంగా అధికారులతో కానీ, ఉద్యోగస్తులు ముఖ్యంగా ఎందుకంటే పనిభారం పెరిగి మనం విరక్తితో చేయలేవని అధికారులతో గొడవలకు పట్టడం ఇలాంటివన్నీ చేయదు. దానివల్ల ఏంటంటే మీకు రాబోయే కాలంలో వచ్చే ప్రమోషన్స్లో అటువంటి ఇబ్బంది ఏర్పడతాయి. కాబట్టి పని ఏమైనా ఉంటే ముందుంచే ప్లాన్ చేసుకోండి. అనవసరంగా గొడవలు తోటి వారితో కానీ, మీ పై అధికారులతో కానీ వాదాలకు మటుకు తెక్కకుండా ఉంటే మంచిది. ఇక ఆర్థిక పరంగా చూసినప్పుడు సాధారణంగా మనం ముందే అనుకున్నాం ఖర్చులు ఎక్కువగా ఉంటాయని. అంటే ఒక్కొక్కసారి మీరు తీసుకునే అనాలోచిత నిర్ణయాలు కానీ, వ్యామోహంతో కొన్ని వస్తువుల వల్ల కానీ ఆర్థిక ఇబ్బందులు హెచ్చుతగ్గులు ఏర్పడతాయి ఈ మాసం అంతా. కాబట్టి ఈ వాహన సంబంధించిన ఖర్చులు కానీ, ఏమైనా రిపేర్లు చేయడం కానీ, ఇంటికి సంబంధించిన కానీ ఇలాంటి వాటి మీద ఖర్చులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండండి. మొత్తం మీద చూసినప్పుడు మిథున రాశి వారికి ఈ మాసం అంతా కూడా కొంచెం చిన్నపాటి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి సంకష్టహర చతుర్థికి కంపల్సరీగా గణపతికి పూజ చేసుకోవడం, గణపతి ఆరాధన చేయడం చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. అలాగే మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలతో అభిషేకం చేయడం కానీ, దానిమ్మ పండ్లు నివేదించడం కానీ, ఎర్రని వస్త్రాలు సమర్పించడం కానీ, లేకపోతే సుబ్రహ్మణ్య స్వామి అష్టకం పారాయణ చేయడం, విష్ణు సహస్రనామం పారాయణ చేయడం, ఈ వాటిల్లో మీకు ఏది కుదిరితే అవి చేయడం వల్ల చాలా మటుకు మనకి ఈ మధ్యకాలంలో ఏర్పడే ఆర్థిక ఇబ్బందులు కానీ, ప్రయాణాల్లో ఇబ్బందులు కానీ ఇలాంటివన్నీ కూడా మీకు అంటే అధికారులతో గొడవలు కానీ, అనవసరం భార్యాభర్తల మధ్య ఘర్షణలు రావడం కానీ ఇవన్నీ కొంచెం నియంత్రింపబడతాయి. కాబట్టి మెడిటేషన్ చేయండి. ప్రతిరోజు కూడా ఈ చెప్పిన పరిహారాలు పాటిస్తూ ఉంటే కనుక మిథున రాశి వారికి ఈ మాసం అంతా కూడా చాలా మటుకు అనుకూలమైన ఫలితాలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి తప్పకుండా పాటించండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.